వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఎంపైర్ మాదిరిగా ఉండి ఒక న్యాయ నిర్ణేతగా ఉండడం, ఫలితాలు కరెక్ట్గా ప్రజలు ఎన్నుకున్నటువంటి వాళ్ళు గెలిచేటట్టు డిక్లేర్ చేయడం, పార్టీలు ఏ విధానాన్ని అనుసరించాలా అది అనుసరించినట్టు చూడడం, ఎలక్షన్ కోడ్ ఇంపోజ్ చేయడం, ఎలక్షన్ కోడ్ సక్రమంగా అమలు చేసినట్టు చూడడం, ఇంకా చెప్పాలంటే ఎన్నికల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు జరగకుండా తీసుకోవడం, డబ్బులు పంచకుండా ఆపడం, చాలా పంచకుండా ఆపడం, ఓటర్లను ఎవరు ప్రభావితం చేయకుండా చూడటం, మతాల పేరుతో విద్వేషాల పేరుతో లేదా భయపెట్టి లేదా ప్రలోభాలు చూపించి ఓటర్లను ప్రభావితం చేయకుండా నాయకులు ఎవరు చేయకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నారు. అంటే చాలా పెద్ద బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర కమిషన్ మెంబర్లు న్యాయంగా ధర్మంగా ఉంటే, చాలా పట్టుదల విధంగా ఉంటే కొంతవరకైన ఎలక్షన్లలో ఇవాళ అక్రమాలను ఆపవచ్చు. ఇవాళ భారతదేశంలో ఎటువంటి పరిస్థితి ఏర్పడిందంటే కేవలం డబ్బున్న వాళ్ళు ఎన్నికలు నిలబడేటువంటి పరిస్థితులు పడి, అది కూడా ఎవడు ఎక్కువ డబ్బులు వచ్చినాడో, ఎవడెక్కడ మద్యం ఇస్తాడో వాటి ప్రభావం గల ఓటర్ల మీద పడుతుందని చూస్తున్నారు. మరోవైపు ఒక మతశిక్షులు రేకెత్తించడం, ఇంకో మతం మీద విద్వేషం రేకెత్తించడం, ఇవన్నీ కూడా చట్టాలకు విరుద్ధం, ఇవన్నీ కూడా రాజ్యాంగ పద్ధతులకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ఎన్నికల కమిషన్ మీద చాలా బాధ్యత ఉంది. ఇవన్నీ ఆలోచించిన తర్వాతనే గతంలో నిపుణులు ఏం చేస్తారంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్లు కానీ ఇతర ఎన్నికల కమిషనర్లను కానీ నియామకం ఎవరు చేపట్టాలా అనే సమస్య వచ్చింది. ఏ ఒక్కరి చేపట్టద్దు, ఏ ఒక్క పార్టీ చేతిలో ఉండకూడదు. మరెవరు? ప్రధానమంత్రి, ప్రతిపక్షాల నాయకుడు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఇలా ముగ్గురుతో కమిటీ చేసి ముగ్గురు కలిసి ఒక నిర్ణయం చేసి ఎవరి మంచి వాళ్ళు, ఎవరి మీద ఆరోపణలు ఉన్నాయి, ఎవరి మీద నిజాయితీ ఉంది, ఎవరు ఖచ్చితంగా నిలబడగలుగుతారు అని ముగ్గురు ఆలోచించిన తర్వాత ముగ్గురికి అభ్యంతరం లేనటువంటి వ్యక్తులనే ఇవాళ ఎలక్షన్ కమిషనర్స్గా నియమించే పద్ధతి ఇంతవరకు కొనసాగుతూ వచ్చింది. అయితే ఈ ఎన్నికల పద్ధతి ఈ విధంగా ఉంటే మేము గెలుస్తాము అనేటువంటి ఒక నమ్మకం బహుశా మోడీ గారికి పోయింది. ఎందుకంటే పేదరికమైన దగ్గర దేశంలో 80 కోట్ల మంది ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన ఆహారాన్ని పడుతుందని చెప్పారు. బ్లాక్ పని బయటకు వస్తుందని చెప్పినాడు, బ్లాక్ పని బయటకు రాలి. 2.5 కోట్ల మంది పైన చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారు భారతదేశంలో. మొత్తం నిరుద్యోగులు 21 కోట్ల మంది పైన ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు పెద్ద ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఎన్ని కారణాల వల్ల ఏంటంటే అవినీతి పెరిగిపోయింది. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, వాళ్ళ గ్యాస్ ధర పెరిగింది. సామాన్య యొక్క ప్రజల జీవితం ఆర్థిక ఇబ్బందులు గురవుతుంది. పిల్లల్ని చదివించడానికి డబ్బులు ఉండలేవు. ప్రైవేట్ ఎడ్యుకేషన్, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ, కాంట్రాక్టుల దోపిడీ, అవినీతి ఇవన్నీ చాలా పెరిగిపోయాయి. అందుకే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మామూలు ఎలక్షన్లు గెలవలేదు, మరి ఎలక్షన్లు గెలవాలంటే ఏం చేయాలంటే మొత్తం యంత్రాంగం మా చేతిలో ఉండాలి. ఎంత దుర్మార్గం అంటే ఒక గవర్నమెంట్ వచ్చిందంటే మొత్తం పోలీస్ యంత్రాంగం మా చేతిలో ఉంచుకుంటుంది. కేసీఆర్ గారు మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని తన చేతిలో ఉంచుకున్నాడు చూసినట్టు పరిస్థితి. ఇప్పుడు ఒక దుర్మార్గమైన కుట్ర భారతదేశంలో ఏం జరిగిందంటే
కమిషనర్ యొక్క నియామకం యొక్క పద్ధతిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఎలా మార్చింది? చీఫ్ ప్రైమ్ మినిస్టర్ ఉంటాడా, ఆయన అపోజిషన్ పార్టీ లీడర్ ఉంటాడు, కానీ మూడవ వ్యక్తి చీఫ్ జస్టిస్ గారు ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అంటే ఇంకెందుకు ఇద్దరు బీజేపీ మనుషులు ఉంటారు, వాళ్ళు ఒక ఆయన అపోజిషన్ పార్టీ ఉంటాడు. మెజారిటీ కొద్ది వాళ్ళు ఇష్టం వచ్చిన వ్యక్తిని, వాళ్ళ తొత్తుల్ని, వాళ్ళ తాబేదారుల్ని, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని, వాళ్ళ చెంచాలను తీసుకొచ్చి వాళ్ళ ఎలక్షన్ కమిషనర్గా నియమించినటువంటి అవకాశం కేంద్రం కల్పించింది. మరి అలాంటి ఎలక్షన్ కమిషనర్ న్యాయంగా ఎలక్షన్ నిర్వహిస్తుందా అనే సంశయం మనకు ఉన్నారు. అందుకని మనం అంటున్నాం, మనం డిమాండ్ చేస్తున్నాం, భారత ప్రజలు మేల్కోవాలి. భారతదేశంలో అపోజిషన్ పార్టీ కూడా మేల్కోవాలా, ప్రధాన పార్టీ కూడా మేల్కోవాలా. ఈ సమస్య మీద ప్రజలు చైతన్యవంతులు చేయాలా అని తప్పనిసరి ఈ విధానాన్ని మనం వ్యతిరేకించాలా. ఎలక్షన్ కమిషన్ యొక్క నియామకం పూర్వ పద్ధతిలో జరగాలని చెప్పేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం జేఏసీ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున ఫోరం తరఫున ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొంతమంది ఇతరులు కూడా వచ్చేవారు. అయితే కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ముఖ్యంగా గౌరవనీయులు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు ఆయన చిరపరితులు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ప్రధాన పాత్ర వహించారు. ఆ రోజుల్లోనే తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో డాక్యుమెంట్స్ కూడా తయారు చేయడం జరిగింది.